వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు కేజీబీవీ శుభవార్త చెప్పింది. తాజాగా సమగ్ర శిక్ష అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేజీబీవీలో ఖాళీగా ఉన్న 1095 నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేయనున్నారు. ఈ వివరాల్లోకి వెళ్తే ఇందులో టైప్ 3 అండ్ టైప్ 4 విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఇక టైప్ 3లో చూసుకుంటే మొత్తంగా 564 ఖాళీలు ఉన్నాయి. టైప్ 4లో అయితే 531 ఖాళీలు ఉన్నాయి. ఇలా మొత్తంగా 1095 ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక పోస్టుల పరంగా చూసుకుంటే కనుక వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లో 77 ఖాళీలు ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లో 134 ఖాళీలు, ఏఎన్ఎం విభాగంలో 110 ఖాళీలు ఉన్నాయి. అకౌంటెంట్లో 11 ఖాళీలు, అలాగే అటెండర్ 28 ఖాళీలు, హెడ్ కుక్లో 22 ఖాళీలు, అలాగే అసిస్టెంట్ కుక్ 89 ఖాళీలు, డే వాచ్ ఉమెన్లో 18 ఖాళీలు ఉన్నాయి. నైట్ వాచ్ ఉమెన్ అయితే 26 ఖాళీలు ఉన్నాయి. స్కావెంజర్లో అయితే 33 ఖాళీలు, ఇక స్వీపర్ విభాగంలో అయితే 16 ఖాళీలు ఉన్నాయి. సో ఈ పోస్టులన్నీ కూడా టైప్ 3 విభాగంలో ఉన్న ఖాళీలకు సంబంధించిన పోస్టులు. ఇక టైప్ 4లో చూసుకుంటే కనుక వార్డెన్ పోస్టులో అయితే 86 ఖాళీలు ఉన్నాయి. పార్ట్ టైం టీచర్ పోస్టులో అయితే 122 ఖాళీలు ఉన్నాయి. చౌకీదార్ పోస్టులో అయితే 77 ఖాళీలు, హెడ్ కుక్లో అయితే 76, అసిస్టెంట్ కుక్లో 170 ఖాళీలు ఉన్నాయి. సో ఈ పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేస్తారు. సో ఇది పోస్టులకు అలాగే ఖాళీలకు సంబంధించిన వివరాలు. నెక్స్ట్ అర్హత విషయం చూసుకుంటే కనుక అభ్యర్థులు మీ 10th క్లాస్, ఇంటర్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో కంప్యూటర్స్ లేదా అకౌంట్స్ ఈ సంబంధిత విభాగంలో 10th క్లాస్, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీని పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. సో ఇలా పూర్తి వివరాలను క్లియర్గా తెలుసుకునేందుకు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే సందర్శించవచ్చు. ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పోస్టుల పరంగా ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ అభ్యర్థులకు మరో ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ హెడ్ కుక్ అలాగే అసిస్టెంట్ కుక్, దీంతోపాటు స్వీపర్, స్కావెంజర్, డే ఆర్ నైట్ వాచ్ ఉమెన్ అలాగే చౌకీదార్, దీంతోపాటు అటెండర్ వంటి పోస్టులకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వర్తించదు. ఇక్కడ ఏజ్ క్యాల్కులేషన్ చూసుకుంటే కనుక అభ్యర్థుల ఏజ్ క్యాల్కులేషన్ను ఆధార్ కార్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ ఐడి ప్రూఫ్కి సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ నుంచి మీ ఏజ్ లిమిట్ని అయితే క్యాల్కులేట్ చేస్తారు. సో ఇక్కడ అభ్యర్థుల ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక జూలై 1, 2025 తేదీ నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. సో ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే వారికి కనీసం 50 ఏళ్ల వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే కనుక వారి ఏజ్ ఖచ్చితంగా 52 ఏళ్ళు అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అయితే కనుక 45 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పోస్టులన్నీ కూడా మహిళలకు సంబంధించినవి మాత్రమే. సో మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సో ఇక్కడ దరఖాస్తుల తేదీను అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే కనుక సో ఈ అప్లికేషన్స్ అయితే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫీషియల్ నోటిఫికేషన్లో మీకు కేటాయించిన అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని వాటిలో మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దానిని హెడ్ ఆఫీస్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్కి అయితే January 3 నుంచి January 11 ఈ డేట్స్లోనే మీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రొవిజనల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఈ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మండల్ వైజ్లో విడుదల చేస్తారు. January 12th రోజు ఈ ప్రొవిజనల్ లిస్ట్ని అయితే విడుదల చేస్తారు. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్లో మీకు అందించిన అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ డీటెయిల్స్ని అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ January 3వ తేదీన ప్రారంభమైంది. 11వ తేదీన ఈ ప్రక్రియ అయితే ముగియనుంది. సో ఏపీసీ ఆఫీస్లో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రకటించిన తేదీలోపు. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్కి అయితే 3rd Jan నుంచి 11th Jan వరకు ఉంటుంది. ఆ తర్వాత